నమస్కారం ఫ్రెండ్స్, మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో ఇంజన్ గురించి రోజు ఒక స్టెప్ చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఫ్యూల్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. ఫ్యూల్ ఎట్లా సప్లై అవుతుంది, దేంతో సప్లై అవుతుంది, ఏమి ఉంటే ముందర ఎక్కడికి వెళ్తుంది, మొత్తం పూర్తి చెప్పుకుందాం. మొత్తం లూబ్రికేషన్ సిస్టమ్, తర్వాత రోధక సిస్టమ్, కూలింగ్ సిస్టము, ఫ్యూల్ సిస్టము, లూబ్రికేషన్ సిస్టము, టైమింగ్ గేర్ సిస్టమ్ రోజు క్లాసులో చెప్పుకుందాం. ఈరోజు ఫ్యూల్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. ఫ్యూల్ ఎట్లా వస్తుంది, ఏమి ఉంటాయి, ఎట్లా క్లీన్ అవుతుంది, ఎట్లా సప్లై అవుతుంది, ఏం సప్లై చేస్తుంది, దాని టైమింగ్ ఎట్లుంటుంది, దాని టైమింగ్ ఒక క్లాస్ ఉంటుంది, మళ్ళీ దేంతో సప్లై అవుతుంది మొత్తం చెప్పుకుందాం. ఇంకా చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్ ఉంటే నేను మెసేజ్ చేయండి నెంబర్కి. ఎట్లాంటి క్లాస్లో, ఎటువంటి ఇంజన్ విషయంలో, ఎనీ ఆటోమొబైల్ విషయంలో డౌట్ ఉన్నా ఒక్కోసారి ఈ నెంబర్ మెసేజ్ చేయాలి. మెసేజ్ అయితే క్లియర్ చేస్తాం మీ డౌట్స్. ఇంకా వీళ్ళకి వెళ్ళిపోదాం, చూస్తూ ఉండాలి కంటిన్యూగా. నేను ఫోటోలు చూపిస్తూ దాని గురించి చెప్తా, సరేనా? ఇది ఫ్యూల్ సిస్టమ్ డయాగ్రామ్. ఇది వచ్చేసి ఫ్యూల్ ట్యాంకు. అందులో ఒక ఫ్యూల్ ఫిల్టర్. దీనికి ఒకటి ఎయిర్ పోవడానికి ఒక పైప్ ఉంటుంది. అంటే ట్యాంకులు నింపుతాం కదా, అందులో ఎయిర్ బయటకు పోవాలి. ఏదైనా సరే బయటకు పోతేనే ఇందులో ఉన్న బయటకు వస్తుంది. దీనికి అర్థమై ఉంటుంది. ఏదైనా ఈ ట్యాంకులోంచి ఒక బీదర్ పైప్ ఉంటుంది దీనికి, ట్యాంక్కి. ఇది ఫ్యూల్ ఫిల్టరు. ఇది ఫ్యూల్ పోసే పైప్ లైన్ క్యాప్ ఇక్కడ ఫ్యూల్ పోయడానికి. ఇది మొత్తం ఫ్యూల్ ట్యాంకు. అందులోంచి ఫ్యూల్ లైన్స్ 2 అంటే ఇట్లా చూపిస్తున్నాము, కాకపోతే పైకి ఉండయి. ఇది ఇందులో వచ్చేది పైన ఉంటుంది, వెళ్ళేది కింద ఉంటుంది. కాకపోతే ఇక్కడ నుంచి ట్యాంక్కి చూపిస్తున్నాం, ఇట్లా ఫోటోలో కనబడుతున్నది. ఇక్కడ నుంచి వచ్చేసి ఫ్యూల్ లైన్, ఇది ఫ్యూల్ సప్లై లైన్. ఇది వాటర్ సపరేటర్. అంటే డీజిల్ లైన్, డీజిల్లో వాటర్ వస్తాయి. వాటర్ దీని పంపులోకి వెళ్ళినా పంపు ఖరాబ్ అవుతుంది, ఇంజన్లో వాటర్ పోవద్దు. వాటర్ సపరేటర్ ఉంటుంది ముందుగా. ఇది వాటర్ సపరేటర్. కింద తీయడానికి పైప్ కింద క్యాప్ ఉంది. వాటర్ వస్తే ఇందులో ఒకటి ఏర్పడుతుంది. ఇది ఫోటోలో మీకు ఏర్పడతలేదు. వాటర్ ఏర్పడడానికి వేరే కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి, అందులో వస్తువు ఉంటుంది, అది పైకి లేస్తుంది, వాటర్లో తేలుతుంది అన్నట్టు. అది అలాంటివి ఉంటుంది. వాటర్ వచ్చిందా ఎయిర్ పడిపోతుంది, దీని ద్వారా తీసేస్తారు వాటర్. ఇక్కడ నుంచి ఫ్యూల్ లైన్ స్ట్రేట్గా ఈ ఫ్యూల్ ఫిల్టరు ఇక ఫ్యూల్ ఫిల్టర్ అయి పంపులోకి వెళ్తుంది. ఈ ఫ్యూల్ ఫిల్టర్ కూడా ఇందులో ప్రైమరీ, సెకండరీ 2 రకాలు ఉంటుంది. బట్టది ఉంటుంది, ఒకటి పేపర్ది ఉంటుంది. ఈ చిన్న ఏర్పడతలేదు, బండి చూసి అర్థమవుతుంది, సరేనా? ఫ్యూల్ ఫిల్టర్ నుంచి ఫిల్టర్ అయి పంపుకి వెళ్తుంది. ఈ పంపు డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది. నేను పెద్ద చూపిస్తాను. ఇంకొకటి, పంపు నుంచి పంపుకు టైమింగ్ గేర్ ఉంటుంది, టైమింగ్తో నడుస్తుంది. ఏ ట్యాంకు ఏ పైపులకు 4 పైపులు, 4 సిలిండర్ ఇంజిన్. ఇది 4 పైపుల ద్వారా ఏ టైంలో ఏ సిలిండర్కు డీజిల్ వెళ్ళాలి. ఈ టైమింగ్ గేర్ ఉంటుంది ఇక్కడ ఇంజన్కు. టైమింగ్ గేర్తో కరెక్ట్ టైంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది డీజిల్. ఈ సిలిండరా, ఇదా ఇంకొకటి ఒకసారి ఆ టైమింగ్ గేర్ తిరుగుతూ ఉన్న కొద్దీ ఒక దాంట్లో వెళ్ళిపోతుంది పంపు నుంచి. ఇంకా పంపు ఇప్పుడు పెద్దగా చూద్దాం ఎట్లా ఉన్నది, చూడండి. పెద్ద చూపిస్తే ఎట్లుంటుంది. ఇది పంపు, ఫ్యూల్ ఇంజెక్షన్ పంప్ అంటారు దీన్ని. ఫ్యూల్ ఇంజెక్షన్ పంప్, FIP, ఫ్యూల్ ఇంజెక్షన్ పంప్. ఇది ఉందా ఫ్యూల్ ఫీడ్ పంప్ అంటే డీజిల్ ట్యాంక్ నుంచి ప్రెషర్ వేసి ఎదిగ్గుంటుంది డీజిల్ని. పంపుకి ఇది సప్లై చేస్తుంది. అంటే పంపింగ్ రావాలంటే అది ట్యాంక్ నుంచి ఇక్కడ రాదు కదా, దానితో అది రాదు. పంపు నుంచి లాక్కుంటుంది, దీని ద్వారా పంపింగ్ చేస్తుంది అన్నట్టు. ఫ్యూల్ ఫీడ్ పంప్ అంటారు. ఫీడ్ పంప్ ఇది. ఫిల్టర్ అయిన డీజిల్ ఇక్కడికి వస్తుంది, ఫిల్టర్ అయినాక వస్తుంది. ఇందులో నుంచి పైప్ లైన్ ఉంటుంది, ఇంకా దీని ద్వారా పంపులోకి వెళ్ళిపోతుంది. పైపులు ఉంటాయి ఇంకా ఇక్కడ. దీనికి పైప్ లేదు, పంపే మాత్రం ఇది పంపు.
దీని పైప్ లైన్తో లోపలికి వెళ్ళిపోతుంది డీజిల్ పంప్ అయింది. ఇది పైపులు ఉన్నాయి కదా, పంపుకు టైమింగ్తో ఇది ఉందా, ఇక్కడ గేర్ ఫిట్ అవుతుంది. గేర్ ఫిట్ అయ్యి ఆ టైమింగ్తో ఏ టైంలో ఇవన్నీ పైపులు ఉంటాయి. పైపులు చూపించిన కదా, పైపుల ద్వారా ఇంజన్ సప్లై అవుతుంది. ఏ సిలిండర్కు ఎప్పుడు వెళ్ళాలి డీజిల్. ఈ టైమింగ్తో గేర్ తిరుగుతూ ఉంటే ఇందులో పంపింగ్ చేస్తుంది. ఈ పంపు ఒక్కొక్క ద్వారా ఒక సిలిండర్కి పంపిస్తుంది. సరేనా, పైపులు పంపిస్తే ఇప్పుడు చూడండి, పెద్ద చూసారు కదా, ఈ ఫ్యూల్ అంటే అది దగ్గర వేరే ఫోటో. అది ఈ పంప్ ఇట్లా ఉంటుంది. పంపు ద్వారా ఈ చూపించే పైపులతో ఇక్కడ నాజల్లోకి వెళ్ళిపోతుంది. 1 2 3 4 ఇది 4 సిలిండర్ ఇంజన్. సరేనా, దీంట్లో చెప్పినా కదా 2 3 4 6 సిలిండర్లు ఇంజన్ ఉంటాయి. ఇది 4 సిలిండర్ ఇంజన్ పంప్ అన్నట్టు. ఇది పంపింగ్తో గేర్ టైమింగ్తో సహా ఒకదాని తర్వాత ఒకదానికి వెళ్తుంది. ఇది ఫ్యూల్ సిస్టమ్. మొత్తం మీద ట్యాంక్ నుంచి తిరిగి వాటర్ సపరేటర్, తర్వాత ఫిల్టరు, తర్వాత ఫీడ్ పంపు నాజులోకి వెళ్తుంది. ఇందులో ఎక్కువ డీజిల్ వచ్చే డీజిల్లోకి వెళ్ళి ఎక్కువ అయితే ఇంకో పైప్ లైన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఉన్న పైప్ లైన్ ఇక్కడ నాజుల నుంచి పంపింగ్ అయింది, ఎక్కువ అయింది, దీని ద్వారా బయటికి వెళ్ళిపోతుంది, ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి వస్తుంది, పంపింగ్ అవుతుంది, మిగిలిన డీజిల్ దీని ద్వారా వెళ్ళిపోతుంది ట్యాంక్లకు. ఇది ఫ్యూల్ సిస్టమ్. ఎట్లా ఉన్నది చెప్పుర్రి, కామెంట్ చేయర్రి. ఇందాక వివరించిన మొత్తం ఫోటో చూపిస్తూ ఫ్యూల్ సిస్టమ్ ఎట్లుంటుంది, ఎట్లా సప్లై అవుతుందని మీకు ఏం అర్థమైంది, ఏంటి మీ డౌట్స్ ఉంటే చెప్పుండ్రి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. పూర్తి చేసిన ధన్యవాదాలు. మరొక వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. పూర్తి విషయం ధన్యవాదాలు. రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.